తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా ప్రీ ఫైనల్స్ ప్రారంభించిన తర్వాత మనం జరుపుకుంటున్నటువంటి రెండవ ప్రీ ఫైనల్ సంచిక. మొత్తం 3 సంచికలు పూర్తయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను నగదు బహుమతులుగా ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. వారికి, నాకు, మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహుకరించిన CMR MVR మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా బాలమేధావి సత్యనారాయణ కీబోర్డు మీద మన సంప్రదాయ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని కూడా అత్యద్భుతంగా మేళవించి ఇప్పుడిప్పుడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నటువంటి ఈ చిరంజీవి కూడా వేదిక మీద ఉన్నారు. ఆయనకు కూడా మనం స్వాగతం తెలియజేస్తాం. వెల్కమ్ బ్యాక్ సత్యనారాయణ. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు, సుఖతరముగ తెలుపంగవచ్చున్ తెలిసిన వానిన్. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు, సుఖతరముగ తెలుపంగవచ్చు తెలిసిన వానిన్. తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే, తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే, బ్రహ్మదేవుని వశమే. తెలియని వానికి సులభంగా చెప్పొచ్చు, చక్కగా తెలిసిన వారికి తెలియచెప్పడం ఇంకా సులభం. కానీ స్వల్ప జ్ఞానం కలిగి సర్వజ్ఞుడని గర్వపడేవారిని ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా రంజింపచేయలేడు. అంటే తెలియని వాళ్ళకి సులభంగా చెప్పొచ్చు, నాకు చాలా సులభంగా చెప్పొచ్చు. చక్కగా తెలిసిన వారికి తెలియజెప్పడం సులభం, అతనికి తెలియజెప్పడం చాలా సులభం. ఈ మధ్యలో ఉంటారు కొంతమంది, వాళ్ళకు తెలియజెప్పడం మహా కష్టం. కాబట్టి తెలియని వాడికైనా తెలిసిన వాడికైనా తెలియజెప్పడం సులభం. హాఫ్ నాలెడ్జ్ అంటారు చూడండి, ఆ మూర్ఖులు, వాళ్ళకు తెలియజేయడం చాలా కష్టమని ఈ ఏనుగు లక్ష్మణ కవిగా రాసినటువంటి సుభాషితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. విన్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. ఇందులో మొదటి భాగంలో చిరంజీవులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి, మరి కొత్తగా అంటే నిన్న రిలీజ్ అయిందని కాదు, 2000 దశకం తర్వాత వచ్చినటువంటి సినిమాల్లోని పాటలు, అందులో మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా వంశీ రండి. అందరికీ నమస్కారం. వంశీ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం శంకర్ ఎషాన్ ఎలాయ్, గానం శంకర్ మహాదేవన్ అండ్ కమల్ హాసన్. విశ్వరూపం సినిమా నుంచి ఉండలేనంది నా కన్ను. అలాగే धग 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 दिन 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 नग 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 तकिट थान 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 धिकिट धिकिट तकिन थान तक्र थान धिकिट तकिट धी 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 दान दान गिंतलान दान दान गिंतलान दान दान गिंतलान अति नवनीत अभिनय राजा गोकुल बाल कोटि प्रकाश विरहन रकसी रक्षकमाल कम्मनि कलలను కదిపిత చాలా కన్నెల కౌగిలి చేరగలేవా ఊహల వాకిట ఉండకు రాకల వెన్నెల చిందువ రమ్మీర పూతన దర్పమణంచిన వాడ పాపపు విరహము బలిగొనరారా మనసుంటే మాయా వీరా మనసుంటే మాయా వీరా మనసుంటే మాయా వీరా ఉండలేనందినా కన్ను నిను కానక వెన్న దొంగ మరి వేధించకు ఉండలేనందినా కన్ను నిను కానక
వెన్న దొంగ మరి వేధించకు శ్యామ సుందర కృష్ణ కృష్ణ ప్రేమ మందిర కృష్ణ కృష్ణ శ్యామ సుందర కృష్ణ కృష్ణ ప్రేమ మందిర కృష్ణ నంది నా కన్ను నిను కానక వెన్న దొంగ మరి వేధించకు నింగినేనైన నీలాల కల నీవు అందిరావు అలా నన్ను విడిపోవు కాస్తైనా మురాలించవే గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గమదని సానిద పమగ మరి గరిస గుండె సడినాపి నీదారిగా చానిలా వెన్న దొంగ మరి వేధించకు కలిన మోహ శ్యామల రంగ దిన్నా దిన్నా నటన భావ శృతులయ గంగ దిన్నా దిన్నా నిదురను నీ కై చజించి అనవరతము నిన్ను కొలుచు రాధే నీ చెలియని నీ రాధే నేనని రారా కృతత కృతధి కృతత కృతధి తతకిట తకథ తతకిట తకథ తతకిట తక తతకిట తక తతకిట తక ధాక ధాక ధా యవేళను విలా రివందువోయని రవంత ముస్తాబు పెంచుకున్నా ఒళ్ళంత కళ్ళుగా వేచానొకో యుగం వెల్లువల్లె రాక్షణమాగనిదే నిన్ను చూపించదే జగం వాడిపోదా ప్రియా సుమం ఓ దొంగ చాటు కౌగిలింత పరిమళాల శ్వాసని నేలూరు పెదవంచుల్లోన కేరింతగా ఫలించు ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే తన్మై నేనై తరించాలిరా వదిలిపోని వలపై పై ఎదగ హత్తుకోలేవ చెలిని చెలిని కన్నా తుడి చేసిన నిదుర విడిచి వెళ్ళకంటున్న కలని కలని ఇక ఈ జన్మలో అని కోరగానే ఆరాటమేలా ప్రియ నువ్వే ఊపిరిగా జీవించన తకతక తకధిన్ తకతక తకధిన్ తకతక ధిన్ తకతక ధిన్ తకధిన్ తకధిన్ తోంగు తోంగు తకిట తోంగు తకదిలాంగు తొనికిట తక తక తరికిట తక తరికిట తక తరికిట తక తరికిట తక తరికిట తక తరికిట నాగ నాగద హే శ్యామ సుందర కృష్ణ కృష్ణ ప్రేమ మందిర కృష్ణ కృష్ణ శ్యామ సుందర కృష్ణ కృష్ణ ప్రేమ మందిర కృష్ణ కృష్ణ శ్యామ సుందర కృష్ణ ప్రేమ
Brilliant performance. Thank you, sir. Brilliant performance. The only thing that was missing was the Kathak dance. డబ్బింగ్కు రాయడం చాలా కష్టం ఈ పాటకి. రామజోగ శాస్త్రి గారికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. శంకర్, ఎహసాన్, లాయ్ ముగ్గురు వాళ్ళ ముగ్గురి పేర్లు ఉంటాయి. దీంట్లో చేర్చవలసిన పేరు ఇంకోటి ఉంది యాక్చువల్గా. దట్ ఈజ్ బిర్జూ మహారాజ్. బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ మోస్ట్ ఆద్యుడు, మహానుభావుడు. కమల్ హాసన్కి కథక్ నేర్చుకోవడానికి ముఖ్యమైన కారణం గురువు కూడా. ఈ పాట కొరియోగ్రాఫ్ చేసింది కూడా ఆయనే. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఈ జతులు కానీ తాళ ప్రమాణం కానీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే పల్లవిని కూడా ఇచ్చింది ఆయనే అని చెప్పాలి. ఆ తర్వాత డెవలప్ చేయబడినటువంటిది ఇది. వాళ్ళకి మామూలుగా కథకులు వచ్చేటటువంటిది ఆ హార్మోనియం మీద తబలా నడకలు పెడుతూ ఉంటే దానికి తగినట్టుగా అభినయం చేయడం కోసం అని చెప్పి ఒక హార్మోనియం లూప్ లాగా వస్తుంది. తారే దే రే దే రే తారే రే రే ది దానే రే రే, అక్కడి నుంచే పల్లవి పుట్టడం జరిగిందనమాట. శంకర్ ఎంత బాగా పాడాడో. ఆ మధ్యలో ఇవన్నీ కూడా కమల్ హాసనే చెప్పాడు. జతులన్నీ కూడాను, ఆ కథక్ జతులన్నీ కూడా కమల్ హాసన్ చెప్పాడు. శంకర్ పాడాడు. శంకర్, ఎహసాన్, లాయ్ ప్లస్ బిర్జూ మహారాజ్ గారి వీళ్ళందరికీ కలిసినటువంటి ఒక కలబోత ఈ పాట. నువ్వు ఒక్కడివే ఎలా పాడవయ్యా. తేనెలూరు పెదవుల్లోనూ ఒకసారి పాడలా. తే కొంచెం దీర్ఘం వచ్చేట్టు ట్రై చేయండి. ప్లీజ్ సింగ్ దట్ లైన్. ఐ టెల్ యూ వై. తేనెలూరు పెదవంచుల్లోన కేరింతగా ఫలించు. ఆ ఒక్క మా చాలదయ్యా. కేరింతగా ఫలించు. దట్ మా శృతిలో చేరంగానే ఒక్కొక్కసారి నాకు ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి. అంటే ఎంత నెక్కబడుచుకుంటున్నాయంటే ఆ మాలో ఆ నోట్ చేరితే శృతిలో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ కార్డు వాయించడానికి. బికాస్ దే నో దట్ యూ విల్ కమ్ ఇన్ టు దట్ గ్రూవ్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాషన్. ఐ యూస్ టు గజల్ సింగర్స్ పాడుతున్న వాళ్ళందరూ పాడతారు. అది చాలా ఇదిగా ఉంటుంది. అంత అందంగా పాడే మహమ్మద్ రఫీ గారిని చూశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. స్వాతి మనమందరికి వస్తున్నారు, ఆహ్వానించండి మీ చాపట్లతో. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. స్వాతి ఎంపిక చేసుకున్న పాట రచన వనమాలి, సంగీతం శరత్ వాసుదేవన్, గానం చిత్ర. కలవరమాయే మదిలో సినిమా నుంచి కనులే కదిలి. చాలా మంచి పాట. శుభం భూయాత్. కనులే కలిపి కదలే తెలిపి నాలోని భావాలే అలలై మిదిలి కలలే కదిపి వివేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలే పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో కనులే కలిపి కథలే తెలిపి నాలోని భావాలే అలలై మిదిలి కలలే కదిపి వివేల రాగాలే ఎదగని కలి ఎదలయలో వరాలుగా తెలుపని అది తపనలని తరాలుగా నిదురపోని తీరం మధురమైన భారం గుండె నోయలో
నాలోని భావాలే అలలై మెదిలి కలలే కదిపి వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలే పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో. Excellent rendition. Thank you, sir. It was so pleasant. Exactly, as if it was a live recorded song. It was very, very pleasant. And sir, bass guitar. Hats off, hats off, hats off, sir. Hats off. Hats off. అద్భుతమైన పాటను చక్కగా ప్రజెంట్ చేశారు. వనమాలి కూడా మంచి మంచి చక్కటి చల్లటి మాటలు రాశాడు, చాలా చక్కటి మాటలు రాశాడు. ఇంక చిత్ర చెప్పేదే ఉంది. అమ్మాయి ఇంకొక సరస్వతి తనయ. శుభం. పాడుతా తీయగా చల్లగా. శివాని రాతల్లి. అందరికీ నమస్కారం. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం శ్రేయా ఘోషాల్ అండ్ నరేష్ అయ్యర్. నువ్వు నేను ప్రేమ అన్న సినిమా నుంచి ప్రేమించే ప్రేమవా అన్న పాట. శుభం. ప్రేమించే ప్రేమవా పూరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించిన ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే రంగో రంగోలి గోరింపేను పెట్టే రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజులు సబడి ఘల్ ఘల్ రంగో రంగోలి గోరింపేను పెట్టే రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కందుల చందన మధ్యల చల్లని పున్నమి వెన్నెల మబ్బులు
ప్రేమవా పూవల్లే పూవల్లే Excellent rendition. It was exactly like the original. Thank you, sir. I couldn't find any difference. And the emotions, that place was excellent. And the starting bit of Kentilili of his was brilliant. Arvind sir. It was brilliant. And I wanted to specify this. Kentilili is an Arabic instrument. After Rahman sir used in this song, only then people have discovered that it is there in a VST library called Contact. After this, there has been numerous songs which has been heard with the usage of this instrument. So all credits to A.R. Rahman sir. That's one thing with him, wherever he goes, whichever country he goes, if there is something new, he will bring it. He may use it once or throw away also sometimes. If you see his old recording studio, when I go to mix, I have to go to my voice cubicle from the mixer room, like I have to keep my feet like this. There will be so many instruments which he has brought, which are not used sometimes, which were used, or there are so many instruments. It's like a toy for a baby, you know. He buys them and he practices them and he plays them. Many instruments, sir, it has already been there in the keyboards and the virtual instruments, but no one knew it unless he brought it out. Yeah, I know. That's why his sounds are so beautiful, because he's always trying to get, because in this song I have done this, why again I should repeat this one again? Even about singers he thinks like that. Why should I repeat these singers? Let us get somebody new. That's why so many new singers have come now. ఇవాళ నువ్వు ఇచ్చిన డైనమిక్స్ ఉంది చూసావా పాటకి, అసలు యువర్ సో ఫోకస్డ్. నీకు అసలు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒక రిథం వెళ్తూ ఉంది, నీకు బ్యాక్గ్రౌండ్ క్యూ ఏంటో తెలుసు, నువ్వు ఎక్కడ పల్లవి తీసుకోవాలో తెలుసు, ఎక్కడ చరణం తీసుకోవాలో తెలుసు, ఎక్కడ ఎలా యువర్ జస్ట్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ నీ బృందావనంలో నువ్వు ఉన్నావు. నువ్వే కృష్ణుడివి, నువ్వే రాధికవి, నువ్వే గోపికవి, నువ్వే నెమలివి, నువ్వే పావురానివి, నువ్వే వేణువి, నువ్వే లతాను నికుంజానివి, అన్నీ నువ్వే అయిపోయి యూ జస్ట్ క్లోజ్డ్ యువర్ ఐస్ అండ్ యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్. ది డైనమిక్స్ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఎవరు నమ్మరు, ఇది ఎక్స్ట్రాడినరీలీ ఇన్ వన్ రన్లో ఇంత పర్ఫెక్ట్గా మీరు అందరూ పాడుతున్నారు అంటే అన్బిలీవబుల్లీ డివైన్. చాలా గొప్పగా ఉందని చెప్పడానికంటే కూడా ఇంకా వేరే ఏదన్నా ఒక విశేషణం చెప్పాలంటే అంత పవిత్రంగా ఉందన్నమాట. నమ్మశక్యం కానంత పవిత్రంగా ఉంది. అంత గొప్పగా పాడావు ఈ పాట. థ్యాంక్ యూ సార్. శుభం భూయాత్. ప్రియ రాబోతున్నారు. అమ్మాయికి ఆహ్వానం తెలపండి మీరు చప్పట్లతో. అందరికీ నమస్కారం. ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్, గానం శ్రేయా ఘోషాల్, గౌతమ్ SSC సినిమా నుంచి ఏదో ఆశ ఎదలో. la 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 la
ధన్యవాదాలు. Unbelievable. థ్యాంక్ యూ సార్. Such emotional voice. Like previous round you sang. Can't even imagine you singing a song like this. Such a melodious song. Unbelievable. Unbelievable. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హౌ యూ ఆల్ కెన్ సింగ్ సో పర్ఫెక్ట్. వింటున్నప్పుడు ఎలా ఉందంటే అసలు ఇట్స్ ఎ ట్రాన్స్ అనమాట. యాక్చువల్లీ అత్యద్భుతంగా ఉంది. నేను ఇక్కడ హైదరాబాద్లో పాడుతూ తీగ చూస్తున్నానా, లేకపోతే చాలా పర్ఫెక్ట్గా వాయించేటటువంటి ఎక్కడో వేరే వేరే కంట్రీలో పాడతారు, ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్స్ పాడతారమ్మా. హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఇమాజిన్ మైకేల్ జాక్సన్ సింగింగ్ ది వే దే ఆర్ మరియా కెరీ. వాళ్ళు ఈ మనుషులు ఇలా పాడగలరు అనిపించేంత ప్రాక్టీస్ చేస్తారు. మీరు అలా అనిపిస్తున్నారు నాకు. ఎంత దీని వెనకాతల మీ శ్రమ ఉందో నాకు తెలుస్తోంది. ఆహా, సీతారాముడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్ను అల్లుకుంది నీ నిశీధిలో ఉషోదయంలా. ఆ ఒక్క లైన్కే వాడికి అక్షరాలు ఇచ్చేయవచ్చు. ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ అనూప్ రూబెన్స్ హ్యాస్ కంపోజ్డ్ టు మై నాలెడ్జ్. నేను అన్ని పాటలు వినలేదు, ఇది అంత అందంగా చేయబడ్డ పాట. బికాజ్ ఈజ్ అ కీబోర్డ్ ప్లేయర్. ఏమి తీసిపోకుండా ఆ పాటను అలాగే ఇంత తక్కువ మంది మ్యూజిషియన్స్ ఈ పిల్లలు ఇలా ప్రజెంట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్. జగద్ధాత్రి. అందరికీ నమస్కారం. జగద్ధాత్రి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం ఇళయరాజా, గానం శ్రేయా ఘోషాల్. రుద్రమదేవి సినిమా నుంచి. అరమరికలు మరచి తిరమరుగున చెరలను విడిచి అదునిది అని తలచి అదు పెరుగని మురిపెము పిలిచి మధుర భావనల సుధల వాహినిగా ఎగసిన హృదయముతో పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా సందడిలో బంధనాలు దాటి చిందులాడు వాడితో కిందు మీదు లేని తొందరలో నేనేనా నిజంగానా అనే భావం కలిగి పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా అరమరికలు మరచి తిరమరుగున చెరలను విడిచి అదునిది అని తలచి అదు పెరుగని మురిపెము పిలిచి మధుర భావనల సుధల వాహినిగా ఎగసిన హృదయముతో పున్నమి పువ్వై వికసిస్తున్నా
Nothing to. I don't know how to express it. Excellent. 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 Thank you, sir. As I was saying, why bass guitar is so special in Ilayaraja. This song speaks it. Look at the syncopation of the Pallavi. It's entirely a different, beautiful pattern actually. Exactly. It's a pattern which follows the song. That's it. It is not, That is not the- disturbing the song. That's how it sounds without voice. ఇప్పుడున్న పద్ధతిలో మేము పాట పాడడానికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. దీంతో మేము గొంతుగా మిక్స్ చేస్తాం. బేస్ గిటార్ ప్యాటర్న్ వేరెవరు చేయరు. అది దట్స్ ఓన్లీ ఇళయరాజా. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్. జస్ట్ గో అండ్ సిట్ దేర్. జస్ట్ గో అండ్ సిట్ దేర్. పాడుతా తీయగా చల్లగా. రెండవ భాగానికి వచ్చాం. పిల్లలందరూ కూడా జానపద గీతాలని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఇంచుమించుగా అన్నీ కూడా సినిమాలలో రాని జానపద గీతాలు. దాదాపు 50-60 దశకంలో వచ్చినటువంటి మంచి మంచి పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా కమ్ వంశీ కమ్. వంశీ గారు ఎంపిక చేసుకున్న పాట రచన, సంగీతం, గానం పెద్దపులి ఈశ్వరట. ఏంటో తమాషాగా ఉంది. పెద్దపులి సాంగ్ వల్ల ఆయనకి ఇంటి పేరే పెద్దపులి. పులి. ఓకే. పెద్దపులి ఈశ్వర్ పాడిన పెద్దపులి నెక్కి రావమ్మో. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగుండాలని నీకు జోడు బోనము చేసుకొని మా పిల్ల జల్లాలని వెంట తీసుకొని నిన్ను కండ్ల చూడాలని వచ్చాము. మమ్మల్ని సల్లంగా చూడు మైసమ్మ తల్లో. బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెగిరావమ్మో. గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెగిరావమ్మో. గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగటి. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెగిరావమ్మో. గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెగిరావమ్మో. గండిపేట గండి మైసమ్మ. శ్రీసులమెకు పెట్టినవమ్మ దున్నపోతు సుట్టి పెట్టినవమ్మ. శ్రీసులమెకు పెట్టినవమ్మ దున్నపోతు సుట్టి పెట్టినవమ్మ. కోడెనాగుల పట్టినవమ్మ ఇరగొనగా సుట్టినవమ్మ. కోడెనాగుల పట్టినవమ్మ ఇరగొనగా సుట్టినవమ్మ. రుద్రరూపం నీవు రుద్రరూపం నీవు రుద్రరూపమెత్తినవమ్మో. గండిపేట గండి మైసమ్మ రుద్రరూపమెత్తినవమ్మో. గండిపేట గండి మైసమ్మ. కట్టినవమ్మ చుట్టు చుక్కల పట్టినవమ్మ. కళ్ళకు గజ్జలు కట్టినవమ్మ. సూర్యచంద్రుల పట్టినవమ్మ. చుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మ. సూర్యచంద్రుల పట్టినవమ్మ. చుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మ. పుట్టలోన నీవు పుట్టలోన నీవు పుట్టలోన పుట్టినవమ్మో. గండిపేట గండి మైసమ్మ పుట్టలోన పుట్టినవమ్మో. గండిపేట గండి మైసమ్మ.
పాడి పంట సక్క గుండల తల్లి నీ పేరు ఇంటింట నిల్వల తల్లి పాడి పంట సక్క గుండల తల్లి నీ పేరు ఇంటింట నిల్వలే తల్లి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మొక్కులని మా మొక్కులని అందుకోవమ్మో గండిబెడ్డ గండి మైసమ్మ మొక్కులని అందుకోవమ్మో గండిబెడ్డ గండి మైసమ్మ కదులు బలెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కదులు బలెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిబెడ్డ గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినవమ్మో గండిబెడ్డ గండి మైసమ్మ కదులు బలెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కదులు బలెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నెగ్గినావమ్మో గండిబెడ్డ గండి మైసమ్మ 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 From now on, you should be called as Peddapulli Vamsi. Such a power-packed performance. Great, sir. Tape, chappa, pinniting, sir. Leads along, chance illa. థ్యాంక్ యూ సార్. యాని అనేటటువంటి ఒక అద్భుతమైన మేధావి. అతని మ్యూజిక్ చాలా వినుంటారు మీరు, కానీ ఎవరిదని తెలియదు అనమాట. వెస్టర్న్ మ్యూజిక్లో ఒక పర్షియన్ స్టైల్ను కూడా మిక్స్ చేసి ఒక ఇట్స్ అన్ ఎన్సెంబుల్ ఆఫ్ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప మ్యూజిషియన్స్ అందరిని కలిపి అతని కంపోజిషన్లో వాయింపు చేస్తాడు. ఈజ్ హీ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ ఆర్ He's from Greece. గ్రీస్? యాక్చువల్లీ He's originated in Greece. గ్రీస్. సో సత్యనారాయణ ఎంత అదృష్టవంతుడంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యాని హీ కుడ్ ప్లే. డిడ్ యూ ప్లే అవర్ క్లాసికల్ మ్యూజిక్ ఆన్ కీబోర్డ్? Yes. That is more appreciable. That's what I mean to say. My sincere thanks and pranams to Kannan sir. He's a Veena player. He's a nephew of Padma Subramaniam ji, dancer. So he gave me that opportunity that I could share stage with Kannan sir for that performance in front of Yani ji. Where did this happen? It happened in Park Hyatt Hotel in Chennai. When his visit to Chennai for his concert. Very great experience, sir. Like I always wanted to keep many keyboards on stage when I perform. So I have seen a lot of his videos. He's brilliant compositions. It has all styles. Like it has Greeks, it has Persian, Arabic, it has pop, all genres of music. I always admire his work because it is soul stirring. What a good looking man. Absolutely. Very good looking person. And the way he conducts also is very nice. Right. My inspiration of keyboard was Yani sir. So when I got that opportunity to perform, I just wanted one word from him. You played well. That is what I actually expected. But I got something which was the greatest gift of my life, sir. And after we finished, he appreciated everyone. And I was looking eagerly at his eyes. I was absolutely not in this world. I was just looking at him. Because we have only seen him in videos, sir. Not even I will get another, I don't know when I will get the opportunity to see him. But he said one thing, sir. There is young Yani on keyboard. That was the word he said, sir. From that moment, I got a separate spirit which started triggering inside me, sir. Because one who I have been thinking as a role model, as an inspiration for this instrument as such, he telling something like that, I did not expect, sir, and I still not believe it, sir. You believe my word? You'll be playing along with him one day.
టేక్ మై వర్డ్, వెరీ సూన్ he himself will invite you and you will be definitely participating in it. పాడుతా తీయగా చల్లగా. స్వాతి మన ముందరికి వస్తున్నారు. రామ్మ, స్వాతి ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం ఘంటసాల మాస్టారు, రచన రావులపర్తి భద్రిరాజు గారు. సింత సిగురు సిన్నదానా అని ఆ రోజుల్లో 78 RPMలో వచ్చినటువంటి పాట. సింత సిగురు సిన్నదానా ఓ లల్లీ సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా రాయే నా సింత సేర రాయే నీ ఓడ నేను సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా కోయిలలా కూసినావు కోయని నన్ను పిలిసినావు కోయిలలా కూసినావు కోయని నన్ను పిలిసినావు పని పాటలు మానేసి పరుగున ఇటు వచ్చాని సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా శివరి కొమ్మ సేరినావు సిగురులోన దాగినావు శివరి కొమ్మ సేరినావు సిగురులోన దాగినావు సేరలేని నిన్ను నేను సింత దిగవి సీకటాయి సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా సందేలుగు సాగిపోయి సుక్కలన్నీ పొడిసినాయి సందేలుగు సాగిపోయి సుక్కలన్నీ పొడిసినాయి సక్కనైన సందమామ సప్పున ఇటు దిగిరాయి సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా రాయే నా సింత సేర రాయే నీ ఓడ నేను సింత సిగురు సిన్నదానా లేత వగరు వయసుదానా Absolutely brilliant. Thank you, sir. And the second BGM on the Kuku Mari, the flute was brilliant, sir. Excellent, excellent. Thank you, sir. ఇంచుమించు 50వ దశకంలో వచ్చిన పాట. పెద్దగా చెప్పుకోదగినది ఏం లేదు ఈ సాహిత్యం ప్రకారం చూస్తే. సంగీతం వల్ల ఈ సాధారణమైన సాహిత్యానికి కూడా చాలా అందం వచ్చింది అనిపించింది అనమాట. నో కామెంట్స్ అమ్మా, ప్లీజ్ వెళ్ళిపోండి. you, sir. మీ కామెంట్స్ లేదు, వెళ్ళిపోండి. శివాని, పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను వదిలి ఉండలేనురా చాలా పాపులర్ సాంగ్. యాక్చువల్గా సముద్రాల రాఘవాచారి గారు రాశారు. సంగీతం గానం ఘంటసాల మాస్టర్.
మనసు ఒక్కటైతే హోయ్ ఇద్దరి మనసు ఒక్కటైతే వెనక సింతలేని బతుకే ఎక్కడ సామి నిన్ను నేను మరువలేనురా హో పంచదార వంటి పోలీస్ ఎక్కడ సామి నిన్ను నేను మరువలేనురా కలిసిందో నిన్ను నన్ను కలిపిందో కన్ను కన్ను కలిసిందో నిన్ను నన్ను కలిపిందో ఈడనున్న నేడనున్న నీ నీడనేనో ఈడనున్న నేడనున్న నీ నీడనేనో పోలీస్ అంకడ సమ్మి నిన్ను నేను మరువలేనురా నా You have not created singers, sir. You have created musicians. Full credits to you and whoever the concept, all of them, this TV channel, everyone. I'm so blessed to be here in front of you all. Thank you, sir. Thanks a lot. Thanks, sir. God bless you. God bless you. థ్యాంక్ యూ. ఈ పాటను జిక్కీ గారితో కలిసి ఘంటసాల గారు మన దేశం చిత్రంలో పాడారట. అప్పుడు అది చాలా ప్రాచుర్యం పొందడంతో తానే ఇంకా ఇష్టంతో సోలోగా ప్రైవేట్ ఆల్బమ్ చేశారు ఆయన. ఈ రోజుల్లో జరుగుతుంది అలాగా. సినిమాలో వచ్చిన పాటని చాలా పాపులర్ అయింది కాబట్టి నేను సోలోగా పాడాలని, అది ఆడపిల్లకు సంబంధించిన సాహిత్యమైనా సరే ఆయనే మళ్ళీ పాడి మళ్ళీ రికార్డ్ చేశారట. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెన్ దోస్ డేస్. ప్రియా రామ్మ, ప్రియా ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం వింజమూరి సీత అనసూయ చక్కనోళ్ళ సిన్నదానం. సక్కనోళ్ళ సిన్నదని నాణ్యమైన సిన్నదని
What a rendition. Thank you. That Sangati, wow, brilliant. Thank you. Brilliant. She can sing that Sangati individually, but 3 people to match the same Sangati, it is almost impossible. Amazing, amazing. Please give them a good round of applause. నేను పాట మొత్తమే చేసిన తప్పు ఒకటి, పాటంతా అయిన తర్వాత ధన్యవాదాలను ఒత్తు లేకుండా అన్నారు అంతే. పాటలో ఏం తప్పలేదు. యాక్చువల్గా వాళ్ళు పెరిగిందంతా కూడా సీతా అనసూయ గారు, కృష్ణశాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చెన్నైలోనే, మద్రాసులో. అందుకని ఇది కురవంజి, అందులో అది 6/8లో ఉంటుంది. దాన్ని నన్నే దన్నే నన్నే దేరే దేరాది రాదా, అది ఈరోజు కూడా పాడబడేటువంటి పాట అనమాట, ఫోక్ సాంగ్ తమిళ్లో. దాన్ని మాత్రం అది చతురస్రంలోకి మార్చుకొని మొదటి లైన్ పట్టుకొని తర్వాత అంతా సింపుల్ థింగ్స్ అంతే, బట్ వినడానికి ఎంత హాయిగా ఉంటాయో విన, చాలా చాలా సాధారణ సీదా సాదాగా ఉండేవి. పాడుతా తీయగా చల్లగా. తర్వాత జగద్ధాత్రి ఎంపిక చేసుకొని పాడబోతున్న పాట వన్ ఆఫ్ మై మోస్ట్ 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 ఫేవరెట్ సాంగ్. ఎంత టచింగ్గా ఉంటుందో ఈ పాట. కొనకొండ వెంకటరత్నం గారు రాసింది, సంగీతం గానం ఘంటసాల మాస్టర్. రావోయి బంగారు మా. రావోయి బంగారి మావా, నీతోటి రహస్యం ఒకటున్నదోయి. రావోయి బంగారి మావా, నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటనే, నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటని, జల జలల్ విని గుండె జల్లుమంటున్నది. రావోయి బంగారి మావా, అవిసి పువ్వులు 2 అందకున్నై నాకు, అవిసి పువ్వులు 2 అందకున్నై నాకు. తుంచి నాసికలోన తొరిమిపోదువు గాని, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా. ఏటి పడవ సరంగు పాటగిరి కీలలో, ఆ ఆ ఆ ఏటి పడవ సరంగు పాటగిరి కీలలో, చెలికాడ మన బగల్ కలబోసి కుందాము. రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా. Very pure Karahara Priya Ragam. Thank you, Ma. Thank you, sir. విచ్ ఇస్ ది బెస్ట్ పార్ట్ ఇన్ ది సాంగ్? పాటే బెస్ట్, దాంట్లో బెస్ట్ పార్ట్
రావోయి బంగారి నాకు ప్రాణం పోయేదమ్మ చిన్నప్పుడు ఎందుకో తెలియదు. చాలా 5 ఏళ్ళ 6 ఏళ్ళ వయసు ఉంటుంది ఈ పాట. ప్రాణం జిల్లార్చుకుపోయేది అనమాట. మళ్ళీ మళ్ళీ ఈ పాట ఎందుకు రాదని. ఆ ప్లేస్ ఎంత గొప్పగా చేశారు ఘంటసాల గారు. అందులో ఆయన చాలా నేసల్గా రాజేశ్వరరావు గారు పాడినట్టు పాడుంటారు ఇందులో. రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా. ఏ మామ పరిగెత్తుకొని రాడు ఘంటసాల గారు ఇలా పాట పాడితే. ఎవరైనా సరే అందరు నేనే మామ అని పరిగెత్తి వచ్చి 100 మంది పిల్లల నుంచి పెళ్లి చేసేస్తుండేవారు ఘంటసాల గారికి. ఎంత గొప్ప పాటలు మిస్ అవుతున్నాం. ఈ సింపుల్ థింగ్స్ వీఆర్ మిస్సింగ్ ఇన్ లైఫ్. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. చాలా సరే, ఇంక సిగ్గుపడదు, వెళ్ళిపో.
దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అత్యుత్తమ ప్రదర్శించిన వాళ్ళకి ఇవ్వవలసిన బహుమతి అందరూ తీసుకుంటున్నారు. మళ్ళీ రండి. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.